ఈ గత 3-4 రోజులు లేకపోతే 2 వారాల నుంచి టీడీపీ నాయకులందరూ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఊరికి తిరిగి మళ్ళీ ఎన్నికల్లో ఏం ప్రచారం చేశారు అదే ప్రచారాన్ని ముందుకు తీసుకుపోయి దాన్ని ఇంకా ప్రజలు నమ్ముతున్నారని, ఇంకా ఏ విధంగా మోసం చేయాలని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎక్కువగా ఆ ఎన్నికల ముందు 10 రోజుల ముందు ఏ విధంగా ప్రచారం చేసి మీ భూమి మీది కాదు అని చెప్పేసి ప్రచారం చేసి ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించారు, దాన్ని 1 సంవత్సరం తర్వాత కొత్త పాస్బుక్ రూపంలో తీసుకొచ్చేసి పాత పాస్బుక్ దొంగ నోటు, కొత్త పాస్బుక్ మీకు ఇది అసలైన నోటు అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. మాది మెట్ట ప్రాంతం అంటే ప్రజలు నీళ్లు లేవు కానీ తెలివైతే కొంచెం బాగానే ఉంది, మరి అంత వెర్రోళ్ళు అని చెప్పి అనుకోవడం చాలా తప్పు అని చెప్పేసి ఆ స్థానిక ఎమ్మెల్యే గారి తెలియపరుస్తున్నారు. దాదాపు ఫస్ట్ సర్వే జరిగింది భారతదేశంలో 100 సంవత్సరాల ముందు బ్రిటిష్ కాలంలో జరిగింది. ఆ సర్వే ఎప్పుడో జరిగిన తర్వాత దాన్ని అదే కంటిన్యూ చేసుకుంటా వస్తుంది. టెక్నాలజీ కూడా మారింది. అంటే జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఒక టెక్నాలజీ వచ్చింది. దాంతో పాటు జిపిఎస్ అనే వచ్చింది, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అంటే మనం పంపించే రాకెట్ల ద్వారా భూమి మీద ఏ పాయింట్ ఉన్నా కానీ దానికి ఒక నంబర్ ఇచ్చి యాక్యురేట్ గా చెప్పే సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ సిస్టమ్ ని వాడుతూ డ్రోన్ ద్వారా సర్వే చేసి ఏ భూమి మీద అయినా కానీ యాక్యురేట్ గా పాయింట్లు పెట్టేటట్టు ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. అది రీసర్వేగా పాటించి మన ముఖ్యమంత్రి గారు ఇది మంచి ఆలోచన కదా, కోర్టుల్లో దాదాపు 70% కేసులు సివిల్ కేసెస్ అంతా భూ వివాదాలు కాబట్టి స్వాస్థంగా దీన్ని కొంచెం ఆపేదానికి ఈ వ్యవస్థను తీసుకొస్తే ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. ఎప్పటి నుంచో విభేదాలు జరిగేదంతా మళ్ళీ ఒకేసారి మన ప్రభుత్వం ద్వారా మంచి జరుగుతుంది ప్రజలకని చెప్పేసి రీసర్వే మొదలు పెట్టారు. ఆ రీసర్వే ద్వారా ప్రతి బుక్ లో ఉండే సర్వే అంతా సర్వే చేసి దానికి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని చెప్పి 2 పాయింట్లు ఇస్తారన్నమాట, ఎలక్ట్రానిక్ పాయింట్స్. దాంతో ఒక క్యూఆర్ కోడ్ కూడా వేసి ఎవరైనా కానీ ఆ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేస్తే వాళ్ళ భూమి విశేషాలంతా బయటకు వస్తాయి. అది ప్రజలకు కానీ రేపు అప్పులు తీసుకోవాలన్నా కానీ ఎవరికైనా అమ్మాలన్నా కానీ చాలా సులభం అవుతుందని చెప్పేసి ఈ వ్యవస్థ తీసుకొచ్చారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో ఏదో 1-2 తప్పులు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడో ఆ బౌండరీలు కొంచెం మారి ఉంటాయి, వదలు వచ్చినప్పుడు ఏదో జరుగుంటది, రకరకాలు జరిగాయి. కాబట్టి ఆ రీసర్వే చేసేటప్పుడు ఏదో ఒకటి గొప్ప తప్పులు కూడా జరుగుతాయి. అప్పుడు జరిగేటప్పుడు మేము కూడా అందరం మెచ్చుకున్నాం, మాలోంటోళ్ళం కూడా కొంచెం సలహాలు కూడా ఇచ్చాం. సార్ మీరు మీ ఫోటో వేసుకుంటే స్వస్థంగా వాళ్ళకి నిలిచిపోతుంది కదా, ఎంతో మంచి పని చేస్తున్నారు ప్రజలకి అని చెప్పి మేము కూడా కొంచెం సలహాలు తప్పు. ఆ సలహా మంచిదో లేదో కానీ దాని తర్వాత టీడీపీ వాళ్ళు మాత్రం తిప్పికొట్టి ఈయన మీ భూమి మీద కబ్జా చేస్తున్నాడని చెప్పి ప్రచారం చేస్తారు. సరే ఆ రోజు ఎలక్షన్ టైంలో ఏదో నమ్మారు అనుకుందాం, వదిలేదు. అదే అబద్ధం మళ్ళీ ఈ రోజు మళ్ళీ తీసుకోపోతాం. అంటే ప్రజలు మరీ మూర్ఖులని, ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఎర్రోళ్ళని, అట్లాంటి అబద్ధాలు మళ్ళీ నమ్మతారని చేస్తూ ఈ విధంగా అవమానపరచడం మంచిది కాదు. ఆ పాస్బుక్ కి ఈ పాస్బుక్ తేడా ఏముంది? మీరిచ్చిన పాస్బుక్ కి మీరిచ్చిన పాస్బుక్ కి ఒక్క లైన్ తేడా అన్నా ఉందా? ఆ క్యూఆర్ కోడ్ కొడితే ఏమైనా వేరే విశేషాలు వస్తున్నాయా? అదే ఒక్క ఫోటో తప్ప ఆ పాస్బుక్ లో తేడా ఉంది, లైన్లు ఏమన్నా మారినాయా? 1 సంవత్సరం పట్టిందని. ఏం సంవత్సరం, ఎందుకు పట్టాలి మీకు సంవత్సరం? ఇప్పుడు మళ్ళీ మీరు రీసర్వే చేయట్లేదా? ఇవన్నీ చేస్తూ మళ్ళీ తప్పంతా మేమంతా దొంగ నోటు ఇచ్చామంట, పాత ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ప్రచారం చేస్తాం. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం ఆపండి. అమ్మ ఒడి మీరు తెచ్చినట్టు మీరు ఏ విధంగా చెప్తున్నారు, అదే విధంగా మిగతా క్రెడిట్ అంతా చోరు చేసుకోవడం అవన్నీ ఆపిచ్చి మీరిచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.